రాజధానిని పలు దఫాలు మార్చినటువంటి తుగ్లక్‌ని పిచ్చి తుగ్లక్ అన్నారు. కరెక్ట్. బట్ ఇప్పుడు రాజధాని మార్చకపోతే ఢిల్లీ సమస్య అట్లాగే పెరిగి పెద్దదవుతోంది. వాస్తవంగా ఇంతకుముందు నుంచి ఇప్పటిదాకా కూడా కాలుష్యం గొడవ. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి గాలులన్నీ అటే వస్తుంటాయి. పొలాలు తగలబెట్టియండి. అవే కాకుండా పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్, ఇరాన్ దేశాలకు సంబంధించిన ధూళి తుఫాన్ల ప్రభావం కూడా ఢిల్లీ మీద తీవ్రంగా పడింది. ధూళి తుఫాన్ల వల్ల ఎగసిన ఖనిజ ధూళి కణాలు బలమైన గాలులతో సరిహద్దులు దాటి వాయువ్య భారతాన్ని ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతానికి అమ్మేసినాయి. దాదాపు 3 ఏళ్ల తర్వాత మొదటిసారిగా అత్యంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకున్నామన్న ఢిల్లీ ప్రజల సంతోషం 3 రోజులు ముచ్చటైంది. ఈ నెల 9వ తేదీ నాటికి రికార్డు స్థాయిలో 48గా నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆదివారం నాటికి ఒక్కసారిగా 261కి పెరిగింది. గత 85 రోజుల్లో ఇంతటి కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. గత వారంలో ఏక్యూఐ పరిశీలిస్తే గురువారం 48, శుక్రవారం 65, శనివారం 140గా నమోదైంది. ఆదివారం నాటికి ఒక్కసారిగా 261కి పెరిగిపోయింది. ఢిల్లీలోని కొన్ని ప్రత్యేక మానిటరింగ్ స్టేషన్లో కాలుష్య స్థాయిలో ఆందోళనకరంగా ఉన్నాయి. ఆనంద్ విహార్లో 449, జహాంగీర్పూర్లో 344 ఏక్యూఐ నమోదైంది. ఢిల్లీలో వాయు నాణ్యత అకస్మాత్తుగా పడిపోవడం మీద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఉపసంఘం ఆదివారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమై కారణాలు సమీక్షించింది. క్షేత్రస్థాయిలో ధూళి నియంత్రణ చర్యలు మరింత ఉధృతం చేయాలని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీని ఆదేశించింది. రాబోయే కొద్ది రోజులు వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉన్నందున గాలి వేగం పెరిగితే తప్ప ఈ కాలుష్య కణాలు త్వరగా విడిపోవని వాతావరణ శాఖ అంచనా ఇస్తుంది. దేశ రెండో రాజధానిగా హైదరాబాదునో లేదా హైదరాబాదు అమరావతి మధ్యనో ఏదన్నా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని చర్చించాల్సిన సందర్భం ఇది.